హలో ఫ్రెండ్స్, చాలామంది ఇళ్ళల్లో వర్షాలు పడ్డాయి అంటే చిన్న చిన్న కీటకాలు మొదలవుతూ ఉంటాయి. భయంకరమైన కీటకాలు కూడా ఇళ్ళలోకి వచ్చేస్తాయి. అయితే కొన్ని సందర్భంలో తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట చెట్లు పుట్లు ఎక్కువగా ఉన్నాయి, గడ్డి ఏది ఎక్కువగా ఉన్న ప్రదేశంలో నీళ్ళలోకి పాములు ఎక్కువ చొరబడుతుంటాయి. రాత్రి వేళ ఇక్కడ ఏ టైంలో వచ్చి ఏ ఎరకన ఎక్కడ దూరిపోతాయో చెప్పలేం. అలాంటి సందర్భంలో మనం చుట్టూ ఉన్న గడ్డి, ఇంటి చుట్టూ ఉన్న గడ్డి లేకుండా, పువ్వుల జాతి మొక్కలు లేకుండా మనం జాగ్రత్త పడాలి. అయితే సెనక్ ట్రీ అనే ఒక మొక్క ఉంది. ఆ మొక్క మీకు చూపిస్తాను. అది ఒక అడవి జాతి మొక్క. ఆ అడవి జాతి మొక్క ఎక్కడైనా గార్డెన్లో కాకుండా బయట ఎక్కడైనా దొరుకుతుంది. మనం సరిగ్గా వెతికితే ఏ కొండ ప్రాంతంలోనో, ఏ ఖాళీ మైదానంలోనైనా దొరుకుతాయి. అలాంటి మొక్క నాకు ఒకటి తెలిసి చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ చూసారు, మొక్క చూపిస్తుంది, కనిపిస్తుంది. దగ్గర నుంచి చూపిస్తాను, వివరంగా చెప్తాను, ఆలకించండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్క సెనక్ ట్రీ అనే ఇది అరుదైన అడవి జాతి మొక్క. ఈ మొక్కకి నీలపు రంగు పువ్వులు కాస్తూ ఉంటాయి. ఈ మొక్క కొమ్మ చివరన పొడువుగా ఉండే కాడల్లాగా విలుస్తూ ఉంటాయి. పాము పడగెత్తి నిలబడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చూసారా కాడ ఎంత పొడుగుగా ఉందో? ఆకు కూడా పాము పడగ విప్పితే ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది. చూడండి, ఈ మొక్క వేదజల్లే చిన్న రసాయనాలంటే వాసన పాములకి పడవు. ఈ మొక్క ఉంటే పాములు 1 కిలోమీటర్ పరుగు పెడతాయి గ్యారెంటీగా. ఇది సాధారణంగా కొండల్లో కానీ, అడవిలో కానీ, లేదా ఖాళీ మైదానంలో అరుదుగా దొరుకుతుంది. పాములు ఎక్కువ మన ఇళ్ళలోకి రావడానికి కారణం మన ఇంటి పరిసరాల్లో మనం పెంచుకునే మొక్కల మీద ఆధారపడి ఉంటుంది. ఇంటి చుట్టూ గడ్డి పెరగడం వల్ల మనం మల్లె పువ్వులు, బంతులు, రకరకాల పూల మొక్కలు, గులాబీ పువ్వులు అంటే ఇలాంటివి మనం పెంచుకోవడం వల్ల పాములు ఎక్కువగా పువ్వుల మొక్కలకు ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ వాసనకి వాటి జీవన శైలికి దగ్గరగా ఉంటుంది. అందుకే పాములు కనీసం చెట్ల దగ్గర, గడ్డి పాదుల్లో కూడా ఎక్కువ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాయి. మనం ఎక్కువగా మన పరిసరాలని శుభ్రం చేసుకోవడమే మంచిది. ఎంత శుభ్రతగా ఉంటే అంత మంచిది. పైగా చెడు వాసన కానీ, చెడు వాటర్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నా మనం శుభ్రం చేసుకోవడం. ఒకవేళ అలాంటివి ఏమన్నా సరే అలాంటి వాటికి వస్తూ ఉంటాయి. మన ఇంటి చుట్టూ ఎలకలు, కప్పలు, చిన్న చిన్న కీటకాలు కూడా లేకుండా చూసి జాగ్రత్త పడాలి. ఒకవేళ ఉన్న వాటిని తినడానికి కూడా వస్తూ ఉంటాయి.